చదవగలిగితే చూడు దమ్ముంటే. ఇందులో పాయింట్లు పరమగీతం, నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోలే, ఒక కొంచెం యాక్సెసిబుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు, చూస్తే సస్తావు, చదవలేవు. చూడు హెచ్కేఎల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి. అర్థం కాలే, నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి, వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేఎల్ 4.12 పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి ఇంక నేను చెప్పను. చిచ్చే మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు సరదాగా అన్నాను. సరదా పోపుతో పోపు పెట్టుకోవడం స్వామి, మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు స్వామి, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తుంటారు, ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తా. కష్టం అంటే ఏంటి? మోకాలు నొప్పుల, నడు నొప్ప, హార్ట్ అటాక్, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు. ఎవడు? మన బెల్లంపల్లి ప్రవీణ్. టీవీలో అసలు హయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ, వాడి పేరు శ్యామ్ కిషోర్. ఈ పొట్టోడైతే ఏంటి ఆవిడ పేరేమిటి? అన్నమ్మ. 40 ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి చెవుల మీద చేతులు పెట్టు. ఇది వీడియో కాల్లో చెవుల్లో చేతులు పెట్టావా? ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అచారబ శరబ అని చెప్పేస్తాడు. ఇప్పుడు చేతులు తీసేయి. వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుందా? యా చూడొచ్చు వీడియో. వాడు ఇళ్ళ తిరిగేస్తాడంటే ఆవిడకి వినపడిపోయిందంట. ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. మరి ఈఎన్టీ హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను, ఏపీలో 10,000 జీతం 5,000 జీతం ఇస్తున్నారు గొర్రెలకి, 50,000 ఇవ్వండి. ఎంత? 50,000 ఇవ్వండి. ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారబెట్టేళ్ళే. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు? ఇంకా గడిద చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం, టాచ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా, ఇదిగో ఇంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేర నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటెముకలు ఫట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినాయి. అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెట్టించేస్తాడు. 2 అంతస్తులు మేర నుంచి పడిపోయాడు. ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్ వాటర్ ఆడి మీద పోతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు? ఏంటి హాస్పిటల్ లేదు? ఇంకో జోక్ చెప్తాను మీకు, పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తానుందా అంటాడు వీడు, ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గాడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా,
ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారి. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు. పోపు అంటే తెలదా? పోపు అమ్మా, తెలీదు స్వామి నాకు. జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన. ఓకే స్వామి. ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహేమ, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, ఓకే స్వామి. అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఓకే. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సత్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను, నడిచెను. ఏందిరే అతవజోకు. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. ఆ సాంగ్ మీరు రాశారా సార్? కాదు, అది కదా. దానికి నేను మార్చాం. వై దిస్ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే. అదేందా? అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పింపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికేమ్మా? జనాల్ని. ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను. ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా, ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడింది. జైశా. ఓకే, అచ్చా. మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసే చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పారు. అసలు ఏసే చెప్పాడు సార్. ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా. అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలిది అంటాను సార్ నేను పబ్లిక్ లో. మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది. ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే ఏమిచారంటారు, ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకెందుకు సార్, పెట్టేయండి సార్.
అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి, ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి, వీటిలలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది, మారుతున్నాము, హిందూ తత్వం లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తా. ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది 4 అడుగులు, మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా, ఖర్చు అవ్వలేదు నాకు కదా, అది వంక, వాళ్ళకి జ్ఞానం లేక. ఇంకోటి తెలుసా, అసలు ఎవడు బైబిల్ చదవడు. ఇప్పుడు విన్నారుగా లైవ్లో, అది ఎవడు బైబిల్ చదవడు, నువ్వు చదవలేవు కూడా. ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పానే, దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఆ డీటెయిల్స్, అతనికి 2 కూతుళ్ళు, అక్కడ మగోడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తర్వాత చెల్లి, అతనితో 2 పిల్లలు కానాలి. ఏం నేర్చుకోవాలి? ఆ కొంపలో పుట్టినోడు యేసు, ఏం నేర్చుకోవాలి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు, తక్కువని చెప్పాం. కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు? వసుదేవుడు, తక్కువని చెప్పాం. మీ నాన్నగారి పేరు చెప్పారు, ముత్యాలు. మనం అందరం చెప్పగలం. మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు, పేరేంటి? సురేష్. చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి 4 రోజులు అయింది. నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుతుంది మీ విలువ. గుడ్ నైట్ సార్. కాదు, ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నిన్నంటే ఊరుకుంటావా? ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తావు. ఎందుకని? ఒకటి పుట్టావు కాబట్టి, వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు చూడు, నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా. అన్బ్లాక్ చేసి, నమస్కారం అండి సురేష్ గారు, మీరు 2 రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను, మీరు అప్లై చేసిన దానికి. మీకు సప్లై బాగానే చేశాం, కాకపోతే మీరు చాలా హట్ అయి ఉంటారు. కానీ మీరు బాధపడకండి, నేను మీ బ్రదర్ లాంటి. మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. అంటే ముష్టి బైబిల్లో ఉండవు. ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్? తెలుగు వాళ్ళం, మనం హిందువులం సార్, మనం అల్లూరు వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్. నేను ఫీల్ అవ్వను, మీరు ఫీల్ అవ్వకండి సార్. ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్. మనం తెలుగు వాళ్ళం, హిందువులం, బంధువులం. అందుకంటే పైన మనం మనుషులం సార్. ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధమోహన్ దాస్. ఇప్పుడు మీరు ఏమనాలి తెలుసా? అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. అది బయటికి చెప్పలేము సార్. ఎందుకు? నేను చెప్తానుగా, బొంద మనకే మొహం లేదు కదమ్మా. ఇప్పుడు నేనేమంటా అంటే, అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు, మెత్తగా పిసికినా ఫోన్ చేయడు. ఎందుకు చేయడు చెప్పు? ఇప్పుడు నరుకుతా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడిగాను సార్. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుండదు. ఏం పర్లేదు, మేము మాత్రం చేసుకుంటే తప్పేలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళను ఎవరు తప్పు పెట్టారు? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన. సో కృష్ణుడు కొండనెత్తాడు, అవునా? ఆ పాట ఏంటి? నిన్న రాత్రి నేను పాడాను. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోబులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో.
ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు 7 ఏళ్ళు. 7 ఎన్ని రోజులు కొండనెత్తాడు? 7 రోజులు. ఓకేనా? 8 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో కొండనెత్తాడు. 8 ఏళ్ల వయసులో రాసలీల. ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 16,108 మంది భార్యలు. ఓకే, ఇదంతా భాగవతంలో ఉంది. ఓకే, ఆయన పరమ పురుషుడు. సో భాగవతంలో వివరం ఇచ్చారు కదా. మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసింది. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని, పోలాండ్, ఐ థింక్ సో, పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, హౌ ఈజ్ గాడ్ అని. సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం 10th క్యాంటో, సార్ చదవండి సార్, చదివి తీర్పు ఇవ్వండి అని చెప్పారు. ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే, నన్స్ ఉంటారు కదా, ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు. ఏమని చెప్తారు నన్సు? మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు? అక్కడ 16,000 నన్స్ సంఖ్య ఎంత? అర్థమైందా? ఆ విధంగా కేసు కొట్టిపోయబడింది అమ్మా. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటమ్మా? విలువలు. విలువ అంటే ఏంటి? ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు, మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా, ఎదవలు అనుకుంటారా మీరు? గొప్పవాళ్ళు అనుకుంటారు. అంతేగా. ఇప్పుడు తెలుగు నేల మీద పుట్టాం మనం, చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది నా భావన. ఇప్పుడు మరి గొర్రెలు ఏమంటాయి? ఓపెన్గా చెప్తాయి. గొర్రెలు ఏమని చెప్తాయంటే, అల్లూరైనా చూడు మీకు వినిపిస్తాను, ఏళ్ళ జిల్లా గొర్రె, పిడుగురాల గొర్రె ఏం చెప్పిందంటే, చూడండి మీరు వినండి. అతని పేరు దేవసహాయం, కొడతాను చూడండి, మొన్న కూడా వినిపించాను, వినిపిస్తా. దేవసహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకున్నాం. అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది, యాంకర్ అని రాసుకుంటే తప్పేటి? వాడి కెమెరామ్యాన్ అంటే తప్పేటి? పాపిని అంటే తప్పేటి? ఇప్పుడు యాంకర్ అనొచ్చా? కెమెరామ్యాన్ అనొచ్చా? పాపిని అనకూడదా? వాట్స్ యువర్ ప్రాబ్లం? దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ పాపులామో మేమో. సాంగ్ తెలుసా తెల్దా? సాంగ్ ఎవరు రాశారు? నేను రాశానా? వాళ్ళు రాశారా? వాళ్ళ పాట వాళ్ళు పాడారా? వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా? చూడండి, నేను అడిగాను, సార్ మీ అమ్మా నాన్న పేరేంటి అని అడిగాను, ఏదో టాపిక్. సంతకం ఏం పెడతావు ఆఫీస్లో ఉన్నా రామారావు అంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.